ఈ వీడియోలో జిరోదా బ్రోకర్‌లో జీటీటీ ఆర్డర్ ఎలా పెడతాము అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన వాచ్ లిస్ట్. ఒక వాచ్ లిస్ట్‌లో మనం 250 స్క్రిప్ట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో, మనం ఏదైతే స్క్రిప్ట్‌లో జీటీటీ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్టీసీ లిమిటెడ్ చూసుకుంటే ఎంఎస్టీసీ లిమిటెడ్ ఎంఎస్టీసీ లిమిటెడ్‌ని మనము వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఏదైతే స్క్రిప్ట్‌లో జీటీటీ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నామో దాని పక్కన 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ జీటీటీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి జీటీటీ ఆర్డర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది జీటీటీ ఆర్డర్ అని తెలుసుకోవడానికి ఇక్కడ పైన జీటీటీ అనే లోగో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్‌లో బయింగ్ చేయడానికి జీటీటీ ఆర్డర్ వాడుతున్నామా, సెల్లింగ్ చేయడానికి వాడుతున్నామా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బయింగ్‌లో అయితే బై డిఫాల్ట్ సింగిల్ ఉంటది. సో, ఇక్కడ ఏ ప్రైస్‌కి ట్రిగ్గర్ అయితే ఏ ప్రైస్‌కి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి మనం ఇక్కడ ఎంట్రీ చేసేసి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయొచ్చు. సో, నేను ఇప్పుడు దీన్ని ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి 376కి పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 377 ఒక 10 క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇక్కడ -30% అని కనిపియచ్చు. ఇదేంటి అంటే కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ నుంచి ఒక 30% ఫాల్ అయితే అప్పుడు ఇది ట్రిగ్గర్ ప్రైస్ దగ్గరికి వస్తుంది అనేది ఇంటర్ప్రిటేషన్. ఇక్కడికొచ్చాక ప్లేస్ అనేది క్లిక్ చేస్తే మనకి జీటీటీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సింగిల్ బై పలానా ప్రైస్‌కి ట్రిగ్గర్ అవుతుంది. ఇది ఎల్టీపీ ప్రైస్ ఇంత క్వాంటిటీ అనేది చూపిస్తది. సేమ్ అదే విధంగా సెల్ కూడా చేయొచ్చు. వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్ ఏదైతే యాడ్ చేసుకున్నామో దాని పక్కన 3 డాట్స్ క్లిక్ చేసి క్రియేట్ జీటీటీ అన్న వెళ్ళొచ్చు. అనదర్ వే ఈస్ ఇక్కడ న్యూ జీటీటీ అని ఉంది. దాని మీద క్లిక్ చేసి మనము ఏదైతే స్క్రిప్ట్ మనం ఏదైతే స్క్రిప్ట్‌ని జీటీటీ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నామో ఆ స్క్రిప్ట్ నేమ్ ఎంటర్ చేసేసి సింబల్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా విండో వస్తది. ఇక్కడ క్రియేట్ జీటీటీ అని క్లిక్ చేయాలి. సేమ్ అదే విండోలోకి వెళ్తాము. ఈసారి ఇక్కడ సెల్ చేస్తాము. సెల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ అండ్ ఓసీఓ. సింగిల్ అంటే ఇది సింగిల్ సెల్ టైప్ ట్రాన్సాక్షన్. అంటే సెల్ అనేది ఇక్కడ ఆల్రెడీ బై చేసాం కాబట్టి సెల్ కెన్ బి టార్గెట్ ఆర్డర్ ఆర్ స్టాప్ లాస్ ఆర్డర్. స్టాప్ లాస్ ఆర్డర్ అయితే ఎంట్రీ కంటే కింద ప్లేస్ చేసే ఆర్డర్ స్టాప్ లాస్ లాగా తీసుకుంటది. ఎంట్రీ కంటే పైన ఉన్న ప్రైస్‌ని కరెంట్ ప్రైస్ కంటే పైన పెట్టిన ప్రైస్‌ని టార్గెట్ ఆర్డర్ లాగా తీసుకుంటది. సో, ఏదైనా ఒకటే ఆర్డర్ పెట్టొచ్చు సింగిల్‌లో. ట్రిగ్గర్ ప్రైస్ ప్లేస్ చేసేసి మనము ఎగ్జిక్యూషన్ ప్రైస్ అనేది పెట్టొచ్చు. క్వాంటిటీ అనేది మనం పార్షియల్ క్వాంటిటీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వాంటిటీ కూడా పెట్టేసి మనము ప్లేస్ అనేది చేసుకోవచ్చు. లేదు ఓసీఓ ఆర్డర్ అంటే వన్ క్యాన్సెల్స్ అదర్. ఒకటి స్టాప్ లాస్ ఆర్డర్, ఒకటి టార్గెట్ ఆర్డర్. 2 ఆర్డర్స్ ఎట్ ద సేమ్ టైమ్ జీటీటీ లెవెల్‌లో పెట్టుకోవచ్చు మనం. అది ఎప్పుడైనా ట్రిగ్గర్ అవ్వని 1 ఇయర్ వాలిడిటీలో. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ వచ్చేసి 330 అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ వచ్చేసి 10 పెట్టుకోవచ్చు. సో, ప్లేస్ అనేది పెట్టొచ్చు. ఇలా ఒక ఓసీఓ ఆర్డర్ అనేది మనం పెట్టాము. ఇది సెల్ టైప్ ట్రాన్సాక్షన్. ఇది మనకి స్టాప్ లాస్, ఇది టార్గెట్. ఇది జీటీటీలో సేవ్ అయ్యి ఉంటది. సో, ఈ విధంగా మనము జీటీటీ ఆర్డర్ అనేది జీరోదా బ్రోకర్ నుంచి ఈ విధంగా పెట్టుకోవచ్చు. థాంక్ యూ.